వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెక్స్ట్ జెన్ జీఎస్టీతో సిద్ధమయ్యాం. వచ్చే దీపావళికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్ను ఇస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి జీఎస్టీలో ఒకే స్లాబ్ జీఎస్టీ సంస్కరణలకు స్పందించిన ముసాయిదాను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. వీటికి అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా దీపావళి మరింత అద్భుతంగా మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. रिफॉर्म का मतलब है सुशासन का विस्तार. इसलिए हम निरंतर रिफॉर्म पर बल दे रहे हैं. आने वाले समय में हम अनेक बड़े बड़े रिफॉर्म्स करने वाले हैं ताकि जीवन भी और बिजनेस भी सब कुछ और आसान हो. साथियों, इसी कड़ी में अब जीएसटी में नेक्स्ट जनरेशन रिफॉर्म होने जा रहा है. इस दिवाली जीएसटी रिफॉर्म से डबल बोनस देशवासियों को मिलने वाला है. हमने इसका पूरा प्रारूप राज्यों को भेज दिया है. मैं आशा करता हूं कि सभी राज्य भारत सरकार के इस इनिशिएटिव को सहयोग करेंगे, जल्द से जल्द इस प्रक्रिया को पूरा करेंगे ताकि ये दिवाली और ज्यादा शानदार बन सके. हमारा प्रयास जीएसटी को और आसान बनाने और टैक्स दरों को रिवाइज करने का है. इसका फायदा हर परिवार को होगा, गरीब और मिडिल क्लास को होगा, छोटे बड़े हर उद्यमी को होगा, हर व्यापारी कारोबारी को होगा. साथियों, भारत की बहुत बड़ी शक्ति हमारी प्राचीन संस्कृति है. బహుజన ధీరుడు గోల్కొండ కిలాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ నాయకత్వంలో సర్వాయిపేటలో పాపన్న గౌడ్ నిర్మించిన కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. జగ్గారెడ్డి గారు, మా అక్కగారు టిల్లు, అదేవిధంగా నిర్వాహకులు ఈరోజు చాలా కాలంగా గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమం నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని సహకరించి మన పోయిన వారమో 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో
అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళియాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాని మనకు జీవనాధారం గ్రామీణ ప్రాంతాల్లో. ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని మొన్ననే దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఒక మీ వృత్తిపరంగా ఆదాయ మార్గమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలకు మరి చేపలు తినడం ద్వారా వారికి ఉండబడేటువంటి ఒక ఆకాంక్ష, అంటే వారికి వేరే ఇయ్యాల రేపు నాన్ వెజిటేరియన్ తినాలంటే. దేశానికి ఢిల్లీని ఓ నమూనాగా తయారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం దేశ రాజధానిలో సుమారు 11,000 కోట్లతో నిర్మించిన 2 ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. की राजधानी दिल्ली और उसके चारों ओर फैला राष्ट्रीय राजधानी क्षेत्र यानी एनसीआर एक समय भीड़-भाड़, ट्रैफिक जाम और ढांचागत चुनौतियों से जूझता ये इलाका अब आधुनिक भारत के इंफ्रास्ट्रक्चर परिवर्तन का प्रतीक बन चुका है। वर्ष 2014 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जब केंद्र में नई सरकार बनी, तभी से दिल्ली के चेहरे मोहरे को बदलने की दिशा में योजनाबद्ध प्रयास शुरू हुए। आज दिल्ली को नई संसद, कर्तव्य पथ और भारत मंडपम जैसे प्रतिष्ठित स्थलों के साथ एक नया गौरव प्राप्त हुआ है। दूसरी ओर दिल्ली मेरठ एक्सप्रेसवे ने यात्रा का समय 3 घंटे से घटाकर सिर्फ 45 मिनट कर दिया है। ईस्टर्न पेरिफेरल एक्सप्रेसवे ने राजधानी से भारी ट्रैफिक का दबाव हटाया है। इन परियोजनाओं ने न सिर्फ कनेक्टिविटी को बेहतर बनाया है, बल्कि प्रदूषण और समय की बर्बादी भी कम की है। ये सिर्फ निर्माण नहीं है, ये राष्ट्रीय राजधानी के भविष्य को फिर से गढ़ने की दिशा में लिया गया एक निर्णायक कदम है। यही है गेम चेंजिंग कनेक्टिविटी जो दिल्ली को वर्ल्ड क्लास कैपिटल बनाने की राह पर ले जा रही है। सरकार दिल्ली को विकास की ऊर्जा के साथ एक आधुनिक शहर बनाएगी। मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर ढेर सारा काम हो। सबका साथ, सबका विकास, पूरी दिल्ली का विकास। इसी क्रम में आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 11,000 करोड़ की लागत से बनी 2 महत्वपूर्ण राष्ट्रीय राजमार्ग परियोजनाओं का लोकार्पण कर रहे हैं। ये हैं द्वारका एक्सप्रेसवे का दिल्ली खंड और अर्बन एक्सटेंशन रोड 2 के 4 खंड। इनका सामान्य मार्ग बना है। एयरपोर्ट के नीचे 4 लेन की टनल भी बनाई गई है। इसके बाद आता है 16 लेन चौड़ा रेलवे अंडरब्रिज, जिसके ऊपर दिल्ली जयपुर रेल लाइन गुजरती है। फिर 2 एलिवेटेड गलियारे एक्सप्रेसवे से जुड़ते हैं, एक गुरुग्राम से और दूसरा अर्बन एक्सटेंशन रोड 2 से।
भरथल चौक पर भी मल्टी लेवल इंटरचेंज और यशोभूमि तक विशेष रैंप व अंडरपास भी बनाए गए हैं। इसी श्रृंखला में अर्बन एक्सटेंशन रोड 2 को विकसित किया गया है। UER 2 की वजह से अलीपुर, बवाना, रोहिणी, मुंडका, बक्करवाला, नजफगढ़, द्वारका, महिपालपुर, पश्चिम और दक्षिण दिल्ली जैसे इलाकों को कनेक्टिविटी में क्रांतिकारी सुधार होगा। साथ ही 2 लिंक रोड के माध्यम से सोनीपत और बहादुरगढ़ को भी इससे जोड़ा गया है। ये हाईवे दिल्ली को NH44, दिल्ली पानीपत, NH9, दिल्ली रोहतक और द्वारका एक्सप्रेसवे से जोड़ता है। अब पंजाब और जम्मू कश्मीर की दिशा से आने वाला ट्रैफिक दिल्ली अंतर्राष्ट्रीय एयरपोर्ट सुगम तरीके से पहुंच सकेगा। इससे धौलाकुआ, मुकरबा चौक, बाहरी रिंग रोड और NH9 जैसे क्षेत्रों में जाम से राहत मिलेगी। दिल्ली हरियाणा सिंघू बॉर्डर से एयरपोर्ट की दूरी जो पहले 2 घंटे लगती थी, अब सिर्फ 40 मिनट में तय की जा सकेगी। इस परियोजना में पर्यावरण संतुलन को भी प्राथमिकता दी गई है। भलसवा और गाजीपुर लैंडफिल से निकाले गए करीब 10 लाख मेट्रिक टन कचरे का उपयोग निर्माण में किया गया है। साथ ही 10,000 पेड़ों को काटने की बजाय ट्रांसप्लांट किया गया है। ये पहल न केवल दिल्ली की कचरा चुनौती का समाधान बनी, बल्कि सतत विकास की दिशा में भी एक मिसाल पेश करती है। आज लोकार्पण के लिए तैयार द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड 2 प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत की उस सोच का विस्तार है, जहां हर सड़क सिर्फ दूरी नहीं घटाती, बल्कि देश को तेज, सुरक्षित और समावेशी विकास के रास्ते। నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సమయంలో మహిళతో రాసలీలలు. ఆసుపత్రి బెడ్ పైనే రెచ్చిపోయిన రౌడీ షీటర్ శ్రీకాంత్. వీడియోలు బయటకు రావడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు. రౌడీ షీటర్కు పోలీసులే సహకరించారని ఆరోపణలు. దొంగ మంగళాలంటే పడువు వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో అక్క 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ముందే కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పై దాడికి యత్నం. కోడిగుడ్లు టమాటాలు విసిరిన రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు. బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నట్టు ఆగ్రహం. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య ఆందోళన. కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించని కాంగ్రెస్ నేతలు.
రాహుల్ గాంధీ ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన, మీరు గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లు, గెలవకపోతేనేమో పనిచేయనట్ట, రాజకీయం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతానంటే మంచి పద్ధతి కాదు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి, మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? రెండవది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది, ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం, ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కర రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంతమేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? మార్వాడి గో బ్యాక్ అని నేషనల్ ప్రాజెక్ట్ పై కావాలనే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు. మాట్లాడదాన్ని సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలిసి చర్చించిన నిర్మాత సి కళ్యాణ్. చిరంజీవి గారిని కలిశాం, ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు, తన వంతుగా కార్మికులతో మాట్లాడతానన్నారు. చిరంజీవి ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాకున్న అనుభవంతో ప్రాక్టికల్గా ఉండే సమస్యలను వివరించాను. ఇతర రాష్ట్రాల కంటే టారిఫ్ ఎక్కువగానే ఇక్కడ కార్మికులకు ఉంది. చిరంజీవి పెద్ద మనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు. సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నాం అంటే, ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాడితో కాదు కదా మనం పనిచేస్తున్నది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకన్నా చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి, చిరంజీవి గారు ప్రొడ్యూసరే, కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే, సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు. వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు, ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాం నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు? జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు. సార్ యాక్చువల్గా 2 కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఆల్రెడీ ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను.
ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది, దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంఫరెన్సెస్కి. అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కురవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది, ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తారు. కర్నూలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఏపీడబ్ల్యూజే పథకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎన్వి సుబ్బయ్య ఎగురవేశారు. అనంతరం జర్నలిస్టులతో సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న అతిథులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రధానంగా జగన్నాథ గట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్లో మనం పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా మన జిల్లాలో చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాన్ని మీ చేతులతో అమూల్యమైన హస్తాలతో ప్రారంభించాలని మరొకసారి కోరుకుంటున్నాం. కొంచెం వెనక్కి ప్లీజ్. ముందుకు రా. ఓకే రెడీ మేడం. 20 సంవత్సరాలు చూస్తున్నావు, 2002 నుంచి చూస్తున్నావు, 20 సంవత్సరాలు అయితే నాకు చదవలేదు కదా. చేపెట్టదు 65,000 జీతం తీసుకున్న మనిషి ఆంధ్రజ్యోతి. ఇక్కడ బిట్టు పడే మనకి ఇది సార్ 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 ఓకే సార్. ఎన్టీ చంద్రశేఖర్ అన్న కూడా రాలేదు ఈరోజు. కొన్ని సమస్య. నువ్వు ఫ్రేమ్లో ఉన్నావనా? చెప్తా. ఇక్కడ నేను రెడ్డి శ్రీకాంతనా, నేను రెడ్డి వస్తే భయపడాకు. చిన్న చిన్న వచ్చారా వీడియోనా? ఫోటో లేడా? మోహన్ లేడు? పనిచేసాక సూర్యలో వస్తున్నాడు. ఎన్నికలు ఫస్ట్ కెమెరా మన ఆయన్నే ఆంధ్రజ్యోతికి. సార్ రెడీ సార్. ఓకే సార్. ఇప్పుడు మోహన్ ఒక ఫోటో తీసుకుని నిలబడ. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు యొక్క 69వ వార్షికోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సహచర ఎమ్మెల్యే అయినటువంటి గౌర్ చరితక్క గారికి, కలెక్టర్ రంజిత్ బాషా గారికి, అలాగే కొండప్పన్న గారికి, వేదిక మీద ఆశించిన ప్రతి ఒక్కరికి, మరి వేదిక ముందుగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి, ఎంపీ గారు నాగరాజు గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే పాణ్యం చరితారెడ్డి గారికి, కొండప్ప గారు, ఇతర డిస్ట్రిక్ట్ ఏపీ యూటీసీ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ఇతర సభ్యులందరికీ, విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మీకు అందరికీ 69th ఏపీ యూడబ్ల్యూజే వార్షిక సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో ఒకసారి మనం చూస్తే ఇప్పుడే చెప్పారు
69th అంటే 69 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అసోసియేషన్ యూనియన్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఈ సమాజ అభివృద్ధికి ఈ అసోసియేషన్ తరఫున ఎన్ని కార్యక్రమాలు కానీ ఎంత విధంగా కృషి జరిగి ఉంటుందో డెఫినెట్గా మనందరం ఒకసారి ఊహించుకోవచ్చు. 55 సంవత్సరాల ఒక సంస్థ ఉంది అంటే డెఫినెట్గా చరిత్రలో ఒక భాగం అంటే ఇప్పుడే ఎమ్మెల్యే పాండ్యం చెప్పినట్టుగా డెఫినెట్గా ప్రజలకి అండ్ దెన్ రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.